అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిపుర సుందరి పీఠం దైవజ్ఞ రమ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జనవరి 23న శుక్రవారం వసంత పంచమి వస్తుంది. సో ముఖ్యంగా ఆ రోజు సరస్వతిని అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తుంటారంట. అసలు ఆ కథ ఏంటి, ఆ విధి విధానాలు ఏంటి, ఒకసారి తెలియజేయండి గురు. సంతోషం తల్లి. గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధురయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రణో దేవే సరస్వతీ వాజే బిర్వాజినీవతి ద్వినామ విత్రియవతో మహాసరస్వత్యై నమో నమః. మనకు సంక్రమణం అయిపోయింది. మాఘమాసం వచ్చింది. పూలమాసం అయిపోయింది. మన అమావాస్య మహా పండుగలు చేసుకున్నారు కొన్ని ప్రాంతాలలో. అది అయిపోయింది. మనకు మాఘమాసం అసలు మాఘమాసానికే పెద్ద విశిష్టత. మాఘ స్నానాలను చేస్తారు, మాఘ పురాణం చదువుతుంటారు. ఈ మాఘమాసం అంటే కార్తీక మాసం ఎలాగో మాఘమాసం కూడా అలాగే చాలా పవిత్రమైన. అందుకంటారు మాఘైవ మాధవే మా అతి కార్తీకేవ శుభే దినే అంటారు. మాఘమాసము, కార్తీక మాసం ఇవన్నీ చాలా, శ్రావణ మాసము చాలా ముఖ్యమైన. ఎందుకు పెట్టారు ఇవన్నీ మనకు? మనలో భక్తి భావన చెడిపోకుండా. కొందరు ఉన్నవాళ్ళు అయితే ప్రతిరోజు చేసుకుంటారు, స్తోత్రాలు చదువుకుంటారు, భక్తి ఉన్నవాళ్ళు. లేని వాళ్ళకు కనీసం పండుగలు పెడితే ఆ పండుగలప్పుడైనా రామకృష్ణ అని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి ఇంత ముక్తి సామ్రాజ్యం దొరుకుతుంది అనేటువంటి ఒక విషయంలో మనకు ఈ అవతారాల యొక్క పండుగలన్నీ కూడా మనకు ఏర్పాటు చేశారు. మాఘమాసం ప్రారంభంగానే మనకు మాఘశుద్ధ పాడ్యమి నుంచే రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచి రాజశ్యామల చేసుకుంటారు. మాఘశుద్ధ పంచమి వసంత పంచమి అంటారు. దాన్ని శ్రీ పంచమి అంటారు. ఒక రకంగా లక్ష్మీదేవి ఆ రోజు పుట్టిందని, భృగు మహామునికి లక్ష్మీదేవి భృగు మహామునికి అదే రోజు పుట్టిందని చెప్పి కొన్ని పురాణాల్లో ఉంది. సరస్వతీదేవి కూడా పుట్టిందని కొన్ని పురాణాల్లో ఉంది. సరే, ఏదైనా ఆమె ఒకటే, ఇద్దరు శక్తి స్వరూపిణులే కాబట్టి ఆ సరస్వతీదేవి ఆవిర్భావము మనకు. అయితే లక్ష్మీదేవి ఆ రోజు పుట్టింది అనేటువంటి ఒక విషయము చాలామంది తెలియరు. సరస్వతీదేవి గురించి తెలుసు. వసంత పంచమి అంటే సరస్వతి భావం అనేటువంటి ఒక విషయమే తెలుసు. కానీ ముందు లక్ష్మీదేవి క్షీరసముద్రం నుంచి ఆవిర్భవించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల తిరిగి యుగం మారినప్పుడు భృగు మహామునికి భార్య అయినటువంటి ఒక ఖ్యాతి అనేటువంటి ఆమె వల్ల మళ్ళీ లక్ష్మీదేవి మళ్ళీ భృగు మహామునికి పుట్టింది. అందుకే ఆమెకు భృగు మహాముని యొక్క కూతురు అనేటువంటి ఒక పేరు. ఆమె మాఘశుద్ధ పంచమి నాడు జన్మించింది. భృగు మహామునికి లక్ష్మీదేవి రెండవ అవతారంగా. ఆమె లక్ష్మే. ఈ భృగు మహాముని లక్ష్మీదేవిని తీసుకెళ్ళి, అయ్యా నీ భార్య నీ దగ్గర ఉంచుకోమని మళ్ళీ విష్ణుమూర్తికి అప్పచెప్పాడు. అంతకంటే ముందే ఉంది లక్ష్మీదేవి, కానీ మళ్ళీ అవతారం వచ్చింది. గోలోకంలో కృష్ణుడు ఉన్నాడు, ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్నాడు. అలాగా కృష్ణుడు ఒకరే, కానీ గోలోకంలో అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అయితే మరి ఎందుకు ఈ సరస్వతీదేవి అనేటువంటి ఒక యోగం ఉంటే, బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం చేశాడు. అసలు బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదిపరాశక్తి యొక్క సంకల్పం చేత ముగ్గురిని సృష్టించింది. వాళ్ళకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళ గురించి సృష్టి కార్యక్రమం చేయమని చెప్పేసింది. మాకు తోడు లేదు కదా అన్నారు. మహానుభావులు ఊరుకుంటారా? వీళ్ళు మాకు తోడు కావాలి అన్నారు. అంటే తన శరీరం, తన యొక్క అంశతోటి మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా ఈ ముగ్గురిని సృష్టించి ముగ్గురికి ఇచ్చింది. నాయన మీ పిల్లలను మీరు పక్కన పెట్టేసుకొని విష్ణుమూర్తికి లక్ష్మీదేవి, దుర్గాదేవినేమో శివుడికి, సరస్వతినేమో బ్రహ్మకి ఇచ్చేసింది. మీరు ముగ్గురిని పక్కన పెట్టుకొని మీ కార్యక్రమాలు మీరు చేస్తుండండి అని చెప్పింది. ఇది అది మొదటి కల్పంలో జరిగినటువంటి సృష్టికి ప్రారంభంలో జరిగినటువంటి ఒక విషయం ఇది. సృష్టి కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ తర్వాత కల్పం మారింది. కల్పం మారిన తర్వాత ఒకసారి మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. అంటే ఒక్కొక్క కల్పం జరిగినప్పుడు మహాప్రళయం వచ్చి
సృష్టి మొత్తం పోతుంది, అంతమైపోతుంది, మొత్తం జలమే ఉంటుంది, భూమి కూడా ఎక్కడ ఉండదు. అప్పుడు మళ్ళీ అవతారాలన్నీ ఎత్తి మళ్ళీ సృష్టి ప్రారంభం చేస్తారు. అట్లా ఒక కల్పం అయిపోయిన తర్వాత ప్రపంచమంతా ప్రళయం ఏర్పడింది. మళ్ళీ రెండవ కల్పం, ఇంకో కల్పం ప్రారంభమైంది. ప్రారంభం కాగానే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏవైతే ఉన్నారో బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఎట్లా అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ దీర్ఘంగా ఆలోచన చేస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే అతనిలో వేడి వచ్చేసింది. ఆ తర్వాత అక్కడ ఎదురుగుండా సముద్రంలో ఉన్న నురుగంతా కూడా ఒక అండంలాగా ఏర్పడింది. అందులో నుంచి ఒక తెల్లటి పొగ వచ్చింది. ఆ పొగలో ఒక రూపం కనబడింది. ఆ రూపం ఎలా ఉందంటే, ఓ చేతిలో పుస్తకము, ఓ చేతిలో జపమాల, ఓ చేతిలో పట్టుకొని కమండలము, చేతిలో వీణ పట్టుకొని రూపం కనబడింది తెరమంచులాగా. ఎవరిమే అనుకున్నాడు బాగా నుంచి. ఓహో, ఆ యుగంలో ఉన్నటువంటిది ఇది కదా సరస్వతి అన్నాడు. అలా ముందు బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ద్వారా సరస్వతీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడి వల్ల సరస్వతీదేవి ఆవిర్భవించింది. అయితే ఇప్పుడు నేను సంకల్పం చేస్తే నాకు ఒక ఎదురుకుండా ఒక అమ్మాయి వచ్చింది, ఆమెను నా కూతురులాగా చూసుకోవాలి. కానీ అక్కడ బ్రహ్మకైనను పుట్టు రెమ్మతేగులు అని చెప్పి అక్కడ కూతురునే చాలా అందంగా ఉంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆమె వెంటబడ్డాడట. అందుకే ప్రపంచంలో మంచి ఎక్కువ తీసుకోరు, చెడు ఎక్కువ తీసుకుంటారు. బ్రహ్మదేవుడు కూడా ఏంటయ్యా, వాడు కూడా వ్యభిచారం చేశాడని చెప్పి నిన్న మొన్న కూడా మొత్తుకుంటున్నాడు. వ్యభిచారం చేయలే, ఆ అందానికి మోహం అయిపోయినాడు. ఆ సరస్వతీదేవి వెంట వెళ్ళడం జరిగింది. అంతేగాని అక్కడ ఆమెను ఏమి చేయలేదు. బ్రహ్మదేవుడు సరస్వతిని ముట్టుకోలేదు. ఎదురుగుండా ఆమె వీణా వాయిస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటే ఇక్కడ సృష్టి కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మకు సరస్వతీదేవికి మధ్యన ఒక 10 అడుగుల దూరం ఉంటుంది. విష్ణుమూర్తి వక్షస్థలం మీదనే ఉంచుకున్నాడు లక్ష్మీదేవిని. పరమేశ్వరుడు సగం శరీరాన్ని ఇచ్చేశాడు పార్వతీదేవికి. కానీ బ్రహ్మదేవుడు అలా ఏమి చేయలే, తప్పుగా కూర్చోవడము, సృష్టి చేయడమే. సరస్వతీదేవి అతనికి 10 అడుగుల దూరంలో కూర్చొని వీణా వాయిస్తుంటుంది. 2 చేతితో వీణా వాయిస్తుంది, ఒక చేతితో జపం చేస్తుంటుంది, అక్షమాల. ఆ అక్షమాల జపం ఆగిపోతే ప్రపంచం ప్రళయం వస్తుంది. ఆ జపం ఆగదు, సృష్టి ఆగదు. అంతేగాని వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి లేదు. అలా ముందు సరస్వతీదేవి అవతారం ఇచ్చింది అని చెప్పి మనకు కొన్ని పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. అది వ్యాసుడు రాసినటువంటి. అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ముందే సరస్వతీదేవిని అమ్మవారు తన అంశంలో నుంచి ఇచ్చిందని చెప్పి అక్కడ చెప్పారు. ఇప్పుడేమో అండంలో నుంచి జన్మించే ఒక పొగల మంచులాగా వచ్చి జన్మించిందని ఇక్కడ చెప్తున్నారు. ఎలా ఇది సాధ్యమవుతుంది అంటే, ప్రపంచం కల్పం మారింది కాబట్టి, సృష్టి పునఃసృష్టి అయింది కాబట్టి ఒక్కొక్క సృష్టిలో ఒక్కొక్క రకంగా అవతారాలు ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడు రాముల వారు ఉన్నారు, అతను ఎప్పటి నుంచో ఉన్నాడు. ఒక్కొక్క కల్పం మారిన కొద్దీ, యుగాలు మారిన కొద్దీ వాళ్ళ యొక్క జననం అవుతుంది. ఆ జననం అయినప్పుడు అక్కడి వాతావరణాన్ని బట్టి, దాన్ని బట్టి రాముని యొక్క కార్యక్రమాలు ఉంటుంది. అదే చరిత్ర అదే ఉంటుంది. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులు వస్తుంటాయి. అలా అప్పుడు సరస్వతీదేవి ఈ విధంగా అవతారం ఇచ్చింది. ముందేమో అమ్మవారు రాజరాజేశ్వరీదేవి యొక్క అంశ వల్ల జన్మించినటువంటి ఒక సరస్వతి. రెండోసారి బ్రహ్మదేవుని యొక్క సంకల్పం ద్వారా ఒక పొగమంచులాగా వచ్చి అది ఎదురుగుండా నిలబడితే ఉద్భవించినటువంటి రెండవ అవతారంగా సరస్వతీదేవి అవతారం ఇచ్చింది. ఇక్కడ ఏదో కొందరు కవులు ఊరుకోలేక, నాలాంటి దుష్ట కవులు, ఆమె బిడ్డెంబడే భర్త తండ్రి ఉరికిండు పరిగెత్తిందని చెప్పి ఏవో పుట్టించారు. అది ఎంత తప్పు. అది ఇక్కడ ఏం లేదు. అక్కడ నిరామయమైనటువంటి ఒక ఇది, అక్కడ అమ్మవారే ఇదే ఉంటుంది. ఆ తర్వాత ఇలా కొంతకాలం జరిగింది. మళ్ళీ ఇంకో కల్పం వచ్చింది. అప్పుడు ఇది కరెక్ట్ మనకు ఇప్పుడు మనం చేసుకునేటువంటి లభించినటువంటి ఒక ఇది. అన్ని లోకాల కంటే పైన గోలోకం ఉంది. అన్ని లోకాల కంటే వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకము, ఈ లోకాలు అవన్నీ దాటిపోయిన తర్వాత చివరిలో గోలోకం ఉంటుంది. ఆ గోలోకములో ఉండబడేవాడు కృష్ణుడు, ప్రధాన పురుషుడు. శరీరం నల్లగా ఉంటుంది కాబట్టి కృష్ణుడు అని పేరు పెట్టారు. కృష్ణ అంటే నలుపు అనే అర్థం. అక్కడికి అతని భార్య రాధాదేవి, ఆమె లక్ష్మి. వాన నుంచి నారాయణుడు పుట్టినాడు, వాన నుంచే బ్రహ్మ పుట్టినాడు. గోలోకములో ఉండబడేటువంటి ఒక కృష్ణుని భార్య పేరు రాధాదేవి. ఆమె లక్ష్మి, సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. అక్కడంతా గోపాలకులు ఉంటారు, గోవులు ఉంటాయి. గోవులు అంటే మన జీవులంతా
వాళ్ళని చేసుకుంటూ గోలోకంలో నారాయణమూర్తి రాధాకృష్ణులు ఉంటారు అక్కడ. ఆ రాధాకృష్ణుల వల్లనే ప్రపంచం సృష్టింపబడింది అని చెప్పి మనకు దేవి భాగవతము ఇతరతో కొన్ని పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. రాధాకృష్ణులు అక్కడ ఉన్నారు. ఆ రాధాకృష్ణుడు భార్యాభర్తలు, లక్ష్మీ విష్ణువు లక్ష్మి, కృష్ణుడు డాల. వాళ్ళ నుంచే సంకల్పం చేత నారాయణుడు పుట్టాడు. నీళ్ళలో ఉన్నాడు కాబట్టి నారాయణుడు అన్నాడు. ప్రపంచమంతా వ్యాపి ఉంచాడు కాబట్టి విష్ణుమూర్తి అన్నాడు. లక్ష్మీదేవి క్షీరసముద్రం నుంచి పుట్టింది, లక్ష్మీదేవి అన్నాడు. బ్రహ్మ నుంచి భృగు మహారామునికి పుట్టింది, లక్ష్మీదేవి అయింది. ఆమెనే వాళ్ళ యొక్క అంశాలే మనకి ఈ విధంగా జననం కల్పిస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తులు రాలోపాఖ్యానంలో రాధాకృష్ణులు గోలోకంలో ఉంటారు. వాళ్ళే బృందావన సంచారులు. ఆ తర్వాత కాలం మార్పిడి జరిగి యుగాలన్నీ గడిచిపోయి ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి కృష్ణుడు వసుదేవుని యొక్క కుమారుడు, విష్ణుమూర్తే. ఆ విష్ణుమూర్తి వేరు, ఈ విష్ణుమూర్తి వేరు, మళ్ళా ఒకటే అవతారాలు వేరు. నేను ఇక్కడ ధోతి కట్టుకొని టవలేసుకొని బ్రాహ్మణిగా ఇక్కడ వచ్చాను. బయటకు వచ్చేప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకొని టై కట్టుకొని బూట్లు షూ వేసుకొని బయటకు వస్తాను. అక్కడ రాముడే, అక్కడ నేనే, ఇక్కడ నేనే. అవతారాలు వేరు. అర్థమైందిగా? అవతారాలు వేరు. అయితే గోలోకములో ఉండబడేటువంటి ఒక కృష్ణుడే రాక్షస సంహారార్థము ఇక్కడ ఇక్కడ కృష్ణుడిగా, ద్వారకా నగరంలో కృష్ణుడిగా పుట్టాడు. రాధాదేవి ఇతనికి మేనత్త. ఇక్కడ ఈ జన్మలో ఇక్కడ ద్వాపర యుగంలో ఉన్నటువంటి కృష్ణునికి రాధాదేవి మేనత్త. కృష్ణునికి 8 మంది. అది శాపవశాత్తులో భృగు మహాముని, దుర్వాస మహాముని వీరంతా కూడా శాపాలు పెడుతూ వస్తుంటే ఆ శాపాలన్నీ కూడా ఇక్కడ అనుభవించాడు. అందుకే 16,000 మంది పిల్లలు. ఒక్క పిల్లని సాధించడమే మాకు కష్టం. అంటే ఆ కృష్ణునికి 16,108 మంది భార్యలు. ఇంతమందిని పాదం సాగాడు. ఒక్కొక్కరికి 10 మంది కొడుకులు. ఎంతమంది అవుతారో, ఎన్ని కోట్ల మంది అవుతారో లెక్క పెట్టుకో. నీకే అది లెక్క, నీకే నాకు రావు లెక్కలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్యకు 10 మంది కొడుకులు, 16,108 మంది పిల్లలు. ఇంతమంది భార్యలకు ఒక్కొక్కరికి 10 మంది కొడుకులు అంటే ఎంతమంది అవుతారో లెక్క చేసుకో. కృష్ణుని యొక్క అంతుందో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, పెద్ద నగరం. అయితే ఇక్కడ ఉండబడేటువంటి ఒక రాధ మాత్రము ఇతనికి మేనత్త వరుస అవుతుంది. మేనత్తగానే చూశాడు. మనం అనుకున్నట్టుగా రాధాకృష్ణులుగా ప్రణయ కలాపాలు లేవు. ప్రేమగా ఉండేవాడు. మేనత్త కాబట్టి చిన్నతనం నుంచి ఒక దగ్గర పెరిగారు కాబట్టి ఆ ప్రేమ అనుబంధము, స్నేహితం అనే ఒక ప్రేమ అనుబంధాలే ఉన్నాయి. కానీ కృష్ణుడు రుక్మిణీదేవిని తప్ప ఈ తన 8 మంది భార్యలను మాత్రమే ప్రేమగా భార్య అనేటువంటి ఒక ప్రేమ చూశాడు. తర్వాత 16,000 మంది సంగతి వేరు. వాళ్ళందరికీ అంశకృష్ణులు, 16,000 మందికి అంశకృష్ణులే వెళ్ళారు అక్కడికి. అసలైన కృష్ణుడు రుక్మిణి, సత్యభామ, మిత్రవింద, కాళింది వీళ్ళతోటి, జాంబవతి వీళ్ళతోటి మాత్రమే కాపురం చేశాడు. అసలైన కృష్ణుడు తక్కిన 16,000 మంది గోపికలతో మాత్రం అంశరూపకంగానే వెళ్ళాడు. ఇక్కడనే కళ్ళు మూసుకొని నేను ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా అంటే స్వప్నం పోవడం, మనకు సంతానం కావడం అయిపోయింది. నారదుడు మహా ఇది కదా, నారదుడు మామూలు వాడు కాదు కదా. కృష్ణుడి 16,000 మందిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అంటే ఏ ఇంట్లో పోయినా కృష్ణుడే కనబడ్డాడు. ఎక్కడ చూసినా కృష్ణుడే ఉన్నాడు. 16,000 ఇండ్లు తిరిగి వీడి నారదుడి కాళ్ళు అరిగిపోయాయి కానీ ఎక్కడ చూసినా కృష్ణుడే ఉన్నాడు. అది అంశావతారాలు, అంశం అప్పటి మటుకు కనబడేటువంటిది. అలా ఇక్కడ ఉండబడేటువంటి ఒక రాధ ఇతనికి మేనత్త అవుతుంది. ఇతని భార్యలు 8 మంది వీళ్ళే మాత్రమే. అంటే ప్రత్యక్షంగా మంత్రపూర్వకంగా చేసుకున్నటువంటి ఒక భార్యలు 8 మంది మాత్రమే. తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క అంశాల వల్ల, దేవతల అంశం వల్ల రామాయణ కాలంలో 16,000 మంది ఋషులు తపస్సు చేస్తూ రాముని మోహించారట, ప్రేమించారట. ఇదేంటిరా నాయన, నన్ను మీరు ప్రేమిస్తారు, మీరు పురుషులు, నేను పురుషులు ప్రేమించుకుంటారా అంటే, లేదు మేము చూస్తుంటే పుంసాం మోహన రూపాయ, నువ్వు మోహింపబడుతున్నావయ్యా, నిన్ను చూస్తుంటే మా మనసు ఆగడం లేదన్నారట 16,000 మంది ఋషులు రామాయణ దండకారణ్యంలో రామునితోటి. అంటే రాముడు నవ్వి, ఇప్పుడు ఆ సమయం లేదు, ద్వాపర యుగంలో నేను కృష్ణుడినే జన్మిస్తాను, అప్పుడు మీరందరూ గోపికలై జన్మిస్తారు, అప్పుడు మీతో నేను సరస్వసల్లాపాలు ఆడుతానని చెప్పారు. ఆ 16,000 మందే ఇక్కడ త్రేతాయుగంలోని 16,000 మంది, ద్వాపర యుగంలో 16,000 మంది గోపికలుగా మారిపోయారు. ఇది అసలు చరిత్ర మనకు చెప్పేటువంటి, రామాయణం కానీ భాగవతం కానీ చెప్పేటువంటిది. అలా అయితే ఈ సరస్వతీదేవి గోలోకంలో విష్ణు అతను మళ్ళీ
సరస్వతీదేవి అక్కడ అవతరించింది. ఎట్లా అవతరించిందంటే ఓనాడు ఆ గోలోకంలో ఉండబడే ఒక కృష్ణుడు కూర్చొని ధ్యానం చేస్తున్నాడట. అందరికంటే ముందువాడు అతనే. అతను ఎవరు ధ్యానం చేస్తున్నారు? అందరికంటే ముందువాడు కృష్ణుడే. మరి అతనికంటే ఇంకా ఎవరు లేరు జపం పూజ చేసుకోవడానికి. అతను ధ్యానంలో ఉన్నాడు. ఏ ధ్యానంలో? ఓంకారం ప్రణవాత్మానం ప్రణవం పురుషోత్తమం, ఓంకారాన్ని. ఆ ఓంకారాన్ని జపం చేస్తూ కూర్చున్నాడట. కూర్చుంటే అతని ఎదురుగుండా పెద్దగా ఒక మంచులాగా వచ్చేసింది, తెల్లగా పొర. ఆ పొరలో ఒక స్త్రీ రూపం కనబడింది. ఆ స్త్రీ రూపం తెల్లగా ఉంది. తెల్లని చీర కట్టుకుంది, తెల్లని నగలు వేసుకుంది, చేతిలో వీణ ఉంది. ఆ వీణ కచ్చెపి అనేటువంటి ఒక వీణ ఉంది. ఓ చేతిలో జపమాల ఉంది, జపం చేస్తుంది. ఓ చేతిలో పద్మం ఉంది, పుస్తకం ఉంది. చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు అన్నాడు. అంటే తెలుసుకో నువ్వే అంది. ఆ ధ్యానమగ్నంలో ఉన్నటువంటి కృష్ణుడు ఓహో సరస్వతి అని చెప్పి మొట్టమొదడు సరస్వతీదేవికి శ్రీకృష్ణుడు పూజ చేశాడు. గోలోకంలో ఉండే శ్రీకృష్ణుడు. అది ఎన్నడైంది? మాఘశుద్ధ పంచమి నాడు ఆ గోలోకంలో సరస్వతీదేవి ఆవిర్భవించింది. ఆమె గోలోకంలోనే ఆవిర్భవించింది. అంతకంటే ముందు ఇద్దరు వాళ్ళు ఎప్పుడు జన్మించారో వాళ్ళ సరైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేవు. వాళ్ళు ఎప్పుడు జన్మించారో మనకు అంతగా తెలియదు. పురాణంలో కూడా అంతగా చెప్పలేదు. కానీ గోలోకములో ఉండబడే ఒక రాధాకృష్ణుడి యొక్క సంయోగం ఉన్నప్పుడు అక్కడ కృష్ణుడు ధ్యానావస్థలో ఉన్నప్పుడు కృష్ణుని ముందు ఆవిర్భవించింది మాఘశుద్ధ పంచమి రేవతి నక్షత్రంలో. అంటే ఇప్పుడు కాలగణనం వల్ల ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం అంటున్నారు. కానీ రేవతి నక్షత్రంలో అమ్మవారు జన్మించింది. ఆ రూపం కనబడింది. ఆమె సరస్వతి అన్నాడు. ముందుగా ఆ సరస్వతీ దేవికి కృష్ణుడే పూజ చేశాడు అమ్మవారికి. ఆ విధంగా మాఘశుద్ధ పంచమి వసంత పంచమి అయింది. అయితే ఆ కాలంలో మాఘమాసం నుంచి వసంత ఋతువు ఆరంభమయ్యేది. మనకిప్పుడు చైత్రమాసం నుంచి వసంత ఋతువు వస్తుంది. ఆ కాలంలో మాత్రము మాఘమాసం నుంచే వసంత ఋతువు ఆరంభమయ్యేది కాబట్టి వసంత పంచమి అన్నారు. అలా వసంత ఋతువు వచ్చింది. అయితే శ్రీ పంచమి అంటున్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవికి శాపవశాత్తున భృగు మహాముని నాకు సంతానం కావాలి అని అమ్మవారిని కోరుకుంటే, నువ్వే సంతానం కావాలి, నువ్వే నాకు బిడ్డగా పుట్టాలని కోరుకున్నాడట లక్ష్మీదేవిని భృగు మహాముని. సరేనని చెప్తే ఆ భృగు మహామునికి ఖ్యాతి అనేటువంటి ఒక భార్య ఉంది. ఆమె బాల వల్ల మళ్ళీ లక్ష్మీదేవి ఇదే వసంత పంచమి నాడు జన్మించింది. ఆమెను కూడా విష్ణుమూర్తి తీసుకున్నాడు. అయితే అందు గురించి శ్రీ పంచమి అంటారు, వసంత పంచమి అంటారు. ఈనాడు ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు, ఇటు సరస్వతీదేవి పూజ చేసుకోవచ్చు. అయితే మనకు నానుడిలో మాత్రం, ఆచారంలో మాత్రం సరస్వతీదేవి పూజను ఎక్కువగా ప్రాధాన్యం ఉంది. ఆ రోజు సరస్వతీదేవి పూజ చేసుకోవడం, విద్యలకు తల్లి, వాగ్దేవత కాబట్టి ఆమె యొక్క పూజ చేసుకోవడము, ఇంటిని అలంకారం చేసుకోవడము, ఒక మంచి టవల్ పట్టి దాని మీద బియ్యం పోసి దాని మీద ఉంటే సరస్వతీదేవి ఫోటో పెట్టి, పిల్లలు చదువుకునే ఒక పుస్తకాలు పెట్టి పిల్లల చేత మనము ఆ సరస్వతీదేవి యొక్క పూజ చేసి తెల్లని బట్టలు ఇచ్చి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి బ్రాహ్మణ దంపతులకు బట్టలు పెట్టి ఇవన్నీ చేసుకోవడం అనేటువంటిది మన శక్తి అనుసారం మనం చేసుకోవచ్చు. లేదా దగ్గర ఉన్నటువంటి ఒక సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు. ఈరోజు అక్షరాభ్యాసాలు చేయడం వల్ల మన పిల్లలకు మంచి జరుగుతుంది, మంచి విద్య వస్తుంది అనేటువంటి ఒక నానుడి ఉంది. కాబట్టి అక్షరాభ్యాసాలు చేసుకోవడము, పిల్లలకు కొత్త బట్టలు వేసి అమ్మవారి దగ్గర సరస్వతీదేవి కూర్చుంటే సరస్వతి యొక్క శ్లోకాలు చెప్పుకుంటూ వాళ్ళతో అనిపించుకుంటూ సరస్వతి మంత్రాన్ని జపం చేయించుకుంటూ కూర్చుంటే వాళ్ళకి పిల్లలకు మంచి జరుగుతుంది. ఈ విధంగా సరస్వతీదేవి. ఈరోజు అయ్యేటువంటి ఒక వివాహాలకు తిథివార ముహూర్తాలు చూడం. నీకు ఏ టైం దొరికితే ఆ టైం పెళ్లి చేసుకోపోరా అంటాం. అంటే రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు అంతా మంచి రోజే, అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి అది చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి పూజ కనుక ఈరోజు కనుక చేసుకున్నట్టయితే, సరస్వతి లక్ష్మి ఇద్దరిని కలిపి మనం పూజ చేసుకున్నట్టయితే అష్ట దరిద్రాలు పారిపోతాయని చెప్పి కూడా మనకు శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి ఇటు లక్ష్మీదేవి పూజ, ఇటు అమ్మవారి సరస్వతీదేవి కూడా పూజ చేసుకొని విద్యార్థులకు కమ్మని విద్య రావాలి, మంచి మాటలు రావాలి, వాళ్ళ యొక్క నడవడిక మంచిగా ఉండాలని చెప్పి సరస్వతీదేవిని ఈరోజు పూజ చేసుకోవడము.
ఆమెకు సంబంధించినటువంటి ఒక పదార్థాలు నైవేద్యం పెట్టి చేసుకోవడం. సంబంధించిన పదార్థాలంటే మనం ఏది పెడితే అదే తింటారు పాపం వాళ్ళు, చాలా గుడ్డి వాళ్ళు దేవతలు. నువ్వు ఏది పెడితే అదే సంతోషంగా తింటారు, మనస్సు ఒకటే చూస్తారంటే. ఆ విధంగా వాళ్ళకు నైవేద్యాలు కాలబెట్టి ఇంట్లో ఒక పండగలాగా చేసుకోవడం వసంత పంచమి యొక్క నిర్దిష్టము. ఈ విధంగా మనం వసంత పంచమి చేసుకొని మనకు మన పిల్లలకు అభివృద్ధి జరగాలని కోరుకుందాం. ఇది శుభం. గురుగారు మొత్తం మీద వసంత పంచమి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం తల్లి, శుభం.